అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. So first message వచ్చేసి మనకు 3 of Wands, the Magician, bottom of the deck వచ్చేసి 4 of Cups చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్ వేలో మేనిఫెస్ట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే గ్రోత్ అయ్యి ఉండొచ్చు, న్యూ బిగినింగ్ అయ్యి ఉండొచ్చు, మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వర్క్కి సంబంధించి మీరు ఆల్మోస్ట్ జంప్ చేసి లైక్ ఛాన్స్ తీసుకుందాము, ఈ న్యూ బిగినింగ్, నేను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నాను అని చెప్పానమాట. అలా అనుకుంటున్నారు. బట్ ఏమవుతుందనంటే డిసప్పాయింట్ అయిపోతానేమో, రిజెక్షన్ ఏదైనా వస్తుందేమో, లేకపోతే నాకు ఇది లైక్ ఈ వర్క్లో నేను అన్నెసరీగా వెళ్ళి ఎంబారస్గా ఫీల్ అవుతానేమో అని చెప్పేసి అనమాట. అంటే అది రిలేషన్షిప్స్ విషయంలోనూ లేకపోతే కెరియర్లోనూ దేంట్లో అయినా అయ్యిండొచ్చు. సో ఇలా స్టెప్ తీసుకుంటే అన్నెసరిగా డిసప్పాయింట్ అవుతానేమో అని చెప్పేసి ఆలోచన అనమాట. బట్ మీకు ఏంటంటే ఇది మేనిఫెస్ట్ చేయాలి, ఇది మీ లైఫ్లో ఉంటే బాగుంటుంది, ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి సిచ్యువేషన్ని, కొత్తగా నేర్చుకోవాలి. లైక్ ఈవెన్ రిలేషన్షిప్ అంటే కొత్తగా స్టార్ట్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకుని కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా అనమాట. బట్ మీకు డౌట్ వల్ల ఏంటి అని అంటే స్టెప్ తీసుకోవాలనుకున్నా, మేనిఫెస్ట్ చేయాలనుకున్నా సరే అక్కడ వెనుక ఆగిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి లైక్ మీకు ఇష్టమైన పర్సన్కి అలా మెసేజ్ చేయాలనుకుంటే ఫోన్ తీసుకొని ఆపేసేయడము, ఇంటర్వ్యూస్కి అలా వెళ్ళాలంటే ఆపేయడము, ఇలా ఆగిపోతున్నారు అనమాట. అంటే ఎండ్ వరకు వచ్చేసి ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ డీప్ డౌన్ మీకు ఏంటి అని అంటే ఈ పర్టికులర్ దానికి సంబంధించి చాలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. లైక్ మేబీ రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి, కెరియర్ అయితే మంచి డబ్బులు సంపాదించాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పేసి, ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తుండాలి, ఇలా చాలా ఉన్నాయి. బట్ మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్నా సరే ఆగిపోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే స్టార్ట్ చేయకుండానే, స్టెప్ తీసుకోకుండానే డిసప్పాయింట్ అవుతాను అని చెప్పేసి కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే ఇది ఇంకా మీరు లైక్ అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. లైక్ వెయిట్ చేస్తూనే ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని చెప్పేసి ఊహలోనే ఉండాల్సింది వస్తుంది. దీనికి సంబంధించి ఏమీ జరగకుండా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే మీకు నిజంగా ఇది కావాలని తెలుసు, మీకు నిజంగా దీనివల్ల హ్యాపీగా ఉంటారు, ఏదైతే వస్తుందో ఇక్కడ మెసేజ్ దీనివల్ల హ్యాపీగా ఉంటారు అన్నప్పుడు మీరు ఆల్రెడీ పవర్ఫుల్ ఎనఫ్. ఇక్కడ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు, ఆల్రెడీ పవర్ఫుల్ ఎనఫ్. మీరు కావాలనుకుంటే దీన్ని మీరు తెచ్చుకోగలుగుతారు, ఏదైనా సరే మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. జస్ట్ ఎండ్ వరకు వెళ్ళి డౌట్ పడకండి. డిసప్పాయింట్ ఎప్పుడో ఫ్యూచర్లో అవుతాను కదా అని చెప్పేసి, ఫ్యూచర్లో బాధపడతాను కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు స్టెప్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీకు నిజంగానే దీనికి సంబంధించి స్టెప్ తీసుకోవాలంటే స్టెప్ తీసుకున్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే 8 of Cups ఎనర్జీ, 4 of Cups ఎనర్జీ చూపిస్తుంది. మీకు ఏదో పర్టికులర్ పర్సన్కి సంబంధించి మాట్లాడాలి అని ఉంది, కమ్యూనికేట్ చేయాలన్నట్లు. ఇది సెకండ్ మెసేజ్. ఓకే, కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ఈ పర్సన్తో మాట్లాడాలి, వీళ్ళతో లైక్ మీ మనసులో ఏదైతే ఉందో అంతా చెప్పేసేయాలి, ఇలా అనమాట. కానీ కన్ఫ్యూజన్స్ మిమ్మల్ని ఆపుతుంది. ఎందుకు అని అంటే
ఎయిట్ ఆఫ్ కప్స్తో మీరు ఈ పర్సన్ నుంచి వాక్ అవే చేసిన ఛాన్సెస్ ఉంది. అంటే ఈ పర్సన్తో ఉండకూడదు, ఈ పర్సన్తో లైక్ కోపంతో దూరంగా వెళ్ళిపోవడం లాంటిది. మీరు వచ్చేసి లైక్ ఎమోషనల్లీ ఇక్కడ నాకు డిసప్పాయింట్మెంటే ఉంది, నేను హ్యాపీగా లేను అని చెప్పేసి కోపంతో ఉన్న వాళ్ళ కోసం ఇది. కోపంతోనో చిరాకుతోనో నేను ఉండను అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ వెనక్కి వెళ్ళి మాట్లాడాలి అని అంటే నేను డిసప్పాయింట్ అవుతానేమో, ఎంబారెస్డ్గా ఫీల్ అవుతానేమో, ఏమన్నా అనుకుంటారేమో. ఒకవేళ ఈ పర్సన్ నేను మాట్లాడిన దానికి లైక్ ప్రాపర్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ప్రాపర్గా లైక్ అర్థం చేసుకోకుంటే ఏంటి అని చెప్పేసి ఆగిపోయేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ మీకు నిజంగానే ఈ డెసిషన్కి సంబంధించి మీరు తప్పు డెసిషన్ తీసుకున్నారన్నట్లు మీకు అనిపిస్తుంది, అవతల పర్సన్ నుంచి వాళ్ళు చేసింది ఏమి రాంగ్ లేదు అని అంటే కనుక అలా అనిపిస్తుందంటే అప్పుడు మీరు స్టెప్ తీసుకోవచ్చు. ఇక్కడ లైక్ అలాంటి లైక్ ఎంబారెస్డ్గా ఫీల్ అవ్వడమో, డిసప్పాయింట్ అవ్వడమో అలాంటిది ఏమీ లేదు. ఎందుకనంటే మీరు జెన్యూన్లీ ఇక్కడ మీ ఓన్ మిస్టేక్ మీరు రియలైజ్ అయ్యి కామ్ అయిపోయి సమ్ సార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్, ఒక ఇనిషియేషన్ తీసుకున్నట్లు అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషల్లీ ఒకవేళ ఈ పర్సన్కి సంబంధించి మీకు ఈ పర్సన్ అంటే ఇష్టమో, ఈ రిలేషన్ అంటే ఇష్టమో అన్నప్పుడు అనమాట. సో అలాంటి దానికి సంబంధించి మీరు కోప్పడాల్సిన లైక్ మీరు ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అండ్ మీకు తెలుసు ఒకవేళ మీరు వాకవే చేసినప్పుడు డెసిషన్ మీరు కోపంగానో ఆలోచించకుండా అని అంటే ఆలోచించి డెసిషన్ తీసుకొని వెళ్ళారు అని అంటే ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడం బెస్ట్. బట్ మీకు రెండిట్లే డిఫరెన్స్ తెలుస్తుంది, రైట్? ఒకవైపు వచ్చేసి చిరాకుతో నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవడము, కోపంతో మీకు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవడం వల్ల, అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డిస్రెస్పెక్ట్ ఉండడం వల్ల, మిమ్మల్ని తక్కువగా చేయడం వల్ల మీకు అది నచ్చక వాకవే చేశారు. రెండింటికి డిఫరెన్స్ ఉంది చూడండి. సెకండ్ది కనుక చేసింటేను మీరు ఈ పర్సన్కి ఇప్పుడు మెసేజ్ సెండ్ చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉండడమే కరెక్ట్. లేదు ఎక్స్పెక్టేషన్స్తో ఇలానే ఉండాలి, ఈ థింగ్సే జరగాలి అనుకుంటేను, అవతల పర్సన్ తప్పుగా అర్థం చేసుకుంటేను మీకు ఇప్పుడు అది రియలైజేషన్ వస్తుందని అంటే మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెన్స్ చూసి ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజ్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. ఏస్ ఆఫ్ వాన్స్, ఎయిట్ ఆఫ్ కప్స్ తిరిగి వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ వన్ పర్టికులర్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇంకొకటి మీరు ఇప్పుడు వర్క్ రిలేటెడ్కి సంబంధించి ఎమోషనల్లీ బాగా డ్రైన్ అయిపోయారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ వర్క్లో కోఆపరేట్ చేయట్లేదు, మీతో టీం వర్క్ సరిగ్గా లేదు, సెల్ఫిష్గా యాక్ట్ చేయడము, కంప్లీట్లీ మీరు ఓన్గా మీ పని మీరు చూసుకుంటూ ఉన్నారు, ఎవరు మీకు హెల్ప్ చేయట్లేదు, ఇలాంటిది ఉంది. అంటే ఓవరాల్గా ఏమైనా నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడము, స్ట్రెస్గా ఉండడము ఇలాంటిది ఉంటుంది, రైట్? వర్క్లో. అండ్ స్పెషల్లీ మీరు చాలా ట్రై చేశారు, ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు వర్క్లో. బట్ ఇలాంటిదంతా జరగలేదు అని అంటే దీనివల్ల మీకు విసుగు వస్తుందని అంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ టు వాక్ అవే. ఇలాంటి ప్లేస్ నుంచి మీరు వాక్ అవే చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదైతే నాకు సపోర్ట్ వస్తుంది ఈ కంపెనీలో, ఇక్కడ నాకు పేరు వస్తుంది, మంచి జాబ్, మనీ అని చెప్పేసి, గ్రోత్ అని చెప్పేసి ఇలా ఉంది, బట్ ఇక్కడ మీకు కంప్లీట్లీ నెగిటివ్. అంటే మీరు ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ ఎలాంటి సపోర్ట్ లేదు, పీపుల్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడము, ఇలాంటి ఎనర్జీ ఉంటే కనుక. సో అలాంటిది ఉంది అని అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే మీరు అనుకుంటున్న కప్స్ ఏదైతే మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అనుకుంటున్నారో, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో, మీతో నిలబడుకొని ఉంటారు అనుకుంటున్నారో వర్క్స్ విషయంలో స్పెషల్లీ, అలా జరిగే ఛాన్సెస్ లేదు. మీరు ఎవరినైతే చూస్తున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నారో ఇది కంప్లీట్లీ మళ్ళీ రిపీట్ అయ్యే ప్రాసెసే. సో ఇది ఎంప్టీ కప్ కాబట్టి ఇదర్ ఒకవేళ మీరు ఇక్కడ ఈ ప్లేస్లో ఉండిపోవాలంటే జస్ట్ ఏదో ఇంకా శాలరీ వస్తుంది తప్పదు అన్నట్లు దానికోసం చేస్తూ ఉండడమే. బట్ మీరు ఇంపార్టెన్స్ కోరుకుంటున్నారు, వర్క్ మంచిగా ఉండాలి, ప్యాషనేటెడ్గా ఉండాలి, అందరు సపోర్ట్ చేయాలి, మంచి పేరు, నెక్స్ట్ పొజిషన్కి, ఇలాంటిదంతా అంటే మాత్రం ఇక్కడ మీకు ఆ సపోర్ట్ దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉంది. సో మీకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ ఎవరికో అని చెప్పేసి, రైట్? సో అలాంటిది లేదు అని అంటే కనుక మీరు ఈ ప్లేస్ నుంచి వదిలిపెట్టేసి మీరు మీ హ్యాపీనెస్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఇప్పుడు ఇంపార్టెంట్. మీకు ఏదైతే నచ్చుతుందో
మీ లైఫ్లో ఏదైతే మీకు హ్యాపీనెస్ తీసుకొస్తుందో అక్కడికి వెళ్ళడం కరెక్ట్. అందుకనే మీరు ఎప్పుడైతే వాక్ అవే చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఏస్ ఆఫ్ వాన్స్తో మీకు ఇక్కడ ఏంటంటే యూనివర్స్ నుంచి ఒక న్యూ బిగినింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒక చిన్న బిగినింగ్ అయినప్పటికీ ఫుల్ ప్యాషన్తో నిండిన న్యూ బిగినింగ్. అండ్ కొంతమందికి ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే ఇది ఒకరి కింద వర్క్ చేసే దానికంటే ఇంకా మోస్ట్లీ వచ్చేసి మీ ఓన్గా మీరు స్టార్ట్ చేసేది. అది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, క్రియేటివ్గా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా స్కిల్ ఒకరికి నేర్పించడం లాంటిది ఏదైనా అవ్వచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే నెగిటివ్ దాని నుంచి వర్క్ నుంచి వాక్ అవే చేసిన వెంటనే మీకు ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో రాబోతుంది. అండ్ ఇది ఎవరి కింద వర్క్ చేసేది కాదు, మీ ఓన్గా మీరు ఇంప్రూవ్ చేసుకునేది, మీరు ఒకరికి జాబ్ ఇచ్చే కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. అలాంటి న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. బట్ ఇది రావాలంటే ఫస్ట్ నెగిటివ్ ప్లేస్ నుంచి మీరు వెళ్ళిపోవాలి. మీకు తెలుసు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడ మనకు నెగిటివ్, మీకు ఒక ఫైర్ ఉంది మీలో. అంటే నేను అందరిని ఇన్స్పైర్ చేయాలి, నా వర్క్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, టీమ్ లీడర్ అనో, ట్రైనర్ అనో, లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనో, ఇలా ఏదైనా లైక్ చేయాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీలో అదొకటి ఉంది, ఒక డిజైర్, లైక్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని. బట్ మీరు మళ్ళీ ట్రై చేస్తున్నారు ఈ ఇయర్స్ నుంచి. ఇంకా అక్కడ అసలు కొంచెం కూడా సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక మళ్ళీ వాళ్ళు నెగిటివ్గా అంతా చెప్తున్నారంటే అది కరెక్ట్ ఎనర్జీ అయితే కాదు, రైట్? సో అలాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళ కోసం ఇది స్పెషల్లీ. అలాంటివి ఉంటే కనుక మీరు మూవ్ ఆన్ అవ్వడం మంచిది. బట్ లేజీగా ఉండేదానికైతే ఇది కాదు మెసేజ్. అంటే ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయి, జస్ట్ మీకు బోరింగ్గా అనిపిస్తుంది, చేయాలనిపించట్లేదు అని అంటే అది ఏమవుతుందంటే నెగ్లిజెన్స్ ఎనర్జీ అనమాట. అది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి కాదు ఇది. నిజంగానే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం ఇది. వాళ్ళకు న్యూ బిగినింగ్ అనేది వస్తుంది తొందరలో అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Wands. సో డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కెరియర్కి సంబంధించి అయ్యుండొచ్చు, బట్ లేదంటే వేరే సిచ్యువేషన్ కూడా అయ్యుండొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏదో పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. దీనివల్ల మీకు బాగా హర్టింగ్గా అనిపిస్తుంది. అసలు సపోర్ట్ లేదు, గ్రోత్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏదో ఉంది అని అంటే ఉంది ఈ సిచ్యువేషన్. మేబీ వర్క్ అనుకోండి, ఉందంటే ఉంది. ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకోవాలో, మనము చాలామంది ఏంటంటే కర్మ అదంటే రిలేషన్ అది అనుకుంటారు. లేదు, మనం వచ్చిన ప్రతిదీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ కర్మ అనమాట. అంటే అది ఒక లైక్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేరెంట్స్ అని, తర్వాత ఫ్రెండ్స్ అని, తర్వాత పార్ట్నర్ అని, కిడ్స్ అని, ఇలా ఒక్కొక్కరు వస్తూ ఉంటుంది. ఈవెన్ వర్క్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళు కూడా అది కైండ్ ఆఫ్ కర్మనే అనమాట. మనం ఎవరెవరిని మీట్ అవుతామో ఏంటి అన్ని కర్మనే, మన వర్క్ అనమాట, మనం ఫినిష్ చేయాల్సిందే. సో ఇక్కడ 7 of Pentacles మీకు ఏంటి మెసేజ్ యూనివర్స్ నుంచి అంటే చాలా స్ట్రాంగ్గా మీరు ఉన్నదానికంటే మీ ఎనర్జీని పెట్టేశారు. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పెట్టారు. యాక్చువల్ చెప్పాలంటే ఇవ్వాల్సిన టైం కంటే ఉన్నారు. సో మీకు ఎలా అర్థమవుతుంది నేను ఉన్న టైం కంటే ఎక్కువగా ఉన్నాను అని అంటే, ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి ఇంకా నెగిటివిటీ ఓవర్గా స్టార్ట్ అయిపోతుందో అంటే అది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎనర్జీ. ఎలా అంటే ఇంక నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే అది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, నువ్వు ఇంకెంతసేపు ఇక్కడే కూర్చుంటావని యూనివర్స్ మిమ్మల్ని అక్కడ నుంచి పంపించడం అనమాట. అలాంటిది వచ్చింది అని అంటే ఇంకా ఇట్స్ టైమ్ టు మూవ్ అని చెప్పేసి రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు ఇక్కడ ఒక చిన్న సినారియో చెప్తాను, హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో ఉన్నారనుకోండి. ఓకే, ఆ ఇంట్లో మీరు ఉండాల్సిన టైం ఏదో ఒక 3 years అనుకోండి. రెంటెడ్ హౌస్లో 3 years మీరు ఉన్నారు. 3 years వరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ప్రశాంతంగా ఉండడము, అంత హ్యాపీగా అన్నీ ఫినిష్ చేసుకోవడం అన్నీ నడుస్తుంది. 3 years తర్వాత అంటే మీ డెస్టినీ అక్కడ ఆ ఇంట్లో ఉన్నది ఏంటంటే 3 years వరకు ఉండాలి మీరు. ఆ తర్వాత డ్రాగ్ చేయకూడదు అక్కడ. అంటే మీకు సైన్స్ అర్థమైపోతుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, కొత్త ఇల్లులు కనిపించడము, వేరే ప్లేస్లో మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ మంచి ప్లేస్ ఉంది రండి అని చెప్పి అలాంటి న్యూస్ వస్తుంది అనమాట. పాజిటివ్గా వస్తుంది మీరు షిఫ్ట్ అవ్వడానికి. సో నెక్స్ట్ మీరు వెంటనే ఏంటంటే లేదు అంటే అలవాటు అయిపోయి అటాచ్మెంట్ వల్ల చాలా వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు కర్మాస్ని. ఓకే, నెక్స్ట్ జన్మల వరకు తీసుకొని పోతూ ఉంటారు అనమాట భయంతో, వదిలేస్తే ఏమవుతుందో అని చెప్పేసి. ఓకే, దాన్నే అటాచ్మెంట్ అంటారు. ఓకే, సో ఆ అటాచ్మెంట్తో మీరు ఏంటంటే ఇంట్లో ఉన్నాను కదా బాగా సెటిల్ అయిపోయి, జస్ట్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇది. ఓకే, ఇక్కడే ఉన్నాను కదా ఎంతో టైం నుంచి ఎందుకు అని చెప్పేసి మీరు ఆపర్చునిటీ తీసుకోకపోవడం.
నెక్స్ట్ యూనివర్స్ వెంటనే ఏంటి అని అంటే ఆ ప్లేస్లో ఒక ఏదో సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ క్రియేట్ చేయడము. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు లైక్ ఆ బిల్డింగ్లో, మీరున్న బిల్డింగ్లోనే ఏదైనా తప్పుగా జరగడమో, ఎవరికైనా ఏమైనా జరగడం లాంటిదో, లేకపోతే మీరు ఎంత ట్రై చేసినా సరే జాబ్స్ అలాంటివి రాకపోవడము, ముందుకు వెళ్ళలేకపోవడము, ఇలాంటివి అనమాట. సో సైన్స్ యూనివర్స్ పంపిస్తుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఎప్పుడైతే అలాంటి సైన్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నేను ఇది ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో నాకు తెలిసిన పర్సన్కి జరిగిన ఎగ్జాంపుల్ అనమాట, అందుకని మీకు చెప్తున్నాను. ఆ పర్సన్ ఒక ఇంట్లో ఉన్నారు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, ఎప్పుడో వచ్చింది టైం లైన్, కానీ వెళ్ళకుండా డ్రాగ్ చేస్తూ ఉండడం, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇది కంఫర్టబుల్ అని చెప్పి. ఆ ఇల్లు మొత్తము పాడైపోయింది, గ్రోత్ లేదు, ఆ పర్సన్కి జాబ్ రావట్లేదు, హెల్త్ ఇష్యూస్ తొందరతో ఈజీగా సిక్ అవుతూ ఉండడం అనమాట. అంటే రిజెక్ట్ చేస్తుంది ఎనర్జీ, నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళు అని. అక్కడికి ఇంకా తర్వాత కొద్ది టైం తర్వాత ఈ పర్సన్ ఏమైనా రియలైజ్ అయ్యారు, మేబీ ఇల్లు ఖాళీ చేయలేమో అని చెప్పేసి వెళ్ళి ఇల్లు ఖాళీ చేసి చూద్దామని ఇల్లులన్నీ చెక్ చేయడం అనమాట. చెక్ చేసిన తర్వాత మళ్ళీ లేజినెస్, నెగిటివిటీ, లైక్ ఎనర్జీ అటాచ్మెంట్ తెలిసిందే కదా అని చెప్పేసి లేదులే ఉండి నేను ఇక్కడే ఉంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పి జరిగిందనమాట. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పర్సన్ వాళ్ళ ల్యాండ్ లార్డ్కి హెల్త్ బాగాలేక లైక్ పాస్ట్ అవే, చనిపోయారు. సో ఆ బిల్డింగ్లో అందరు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. లైక్ ఎందుకు అని అంటే వాళ్ళు ఉండి, ఓనర్ వాళ్ళు ఉండి, ఇలా జరిగింది కదా, మేము ఇంకా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, మేము వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతున్నాము, ఆల్రెడీ దానికి హెల్త్ బాగాలేదు ఉన్నింది కదా అని చెప్పేసి బిల్డింగ్ అంతా వేకేట్ చేయించారనమాట. మీరు ఇక్కడ చూసారా డెస్టినీ ప్లే చేసిన రోల్ ఎలా ఉందో? అంటే బలవంతంగా దీన్నే అంటారు టవర్ మూమెంట్ అని. టవర్ మూమెంట్ ఎప్పుడు వస్తుందంటే మీరు చేయాల్సింది ముందే చేయకున్నప్పుడు యూనివర్స్ పంపించే సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఈ మూమెంట్లో ఇంకా ఆ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా తప్పనట్లు ఇల్లు ఖాళీ చేయాల్సిందే. సో అక్కడితో ఆ కర్మ ఫినిష్ అయిపోయి ఇంకా డ్రాగ్ చేసాము, ఇంకా వద్దు అని చెప్పేసి యూనివర్స్ అలా స్టెప్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అయితే ప్రతి ఒక్కరికి టైం లైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కొంతమందికి వితిన్ ఫ్యూ డేస్లో అర్థం చేసుకోవడం ఉంటుంది, తొందరగా రియలైజ్ అవుతారు. కొంతమందికి డ్రాగ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి నెక్స్ట్ జన్మల వరకు కూడా ఉంటుంది అనమాట. బట్ సోల్ ఎనఫ్ మెచ్యూర్ అవుతూ వస్తుంది అని అంటే మాత్రం స్పీడ్గా థింగ్స్ అనేవి జరిగిపోతూ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ అలాంటిదే మీకు ఇక్కడ ఏంటంటే చాలా జరిగిపోయింది, అసలు మీరు హోల్డ్ చేయలేకపోతున్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ చాలా ఛాన్సెస్ ఇచ్చారు. ఫిజికల్గా ఇప్పుడు హర్ట్ అవుతున్నారు, మెంటలీ డిస్టర్బ్ అవుతున్నారు. నేను అందుకే ఈ సైన్స్ చెప్తున్నాను, గ్రోత్ అసలు లేదు. ఎలా అనంటే ఇంకా మీకు తెలుసు, ఇంకా ఇక్కడ ఉంటే నేను హ్యాపీగా ఉండాలని క్లియర్లీ బాగా అర్థమైపోతుంది అనమాట. ఎనర్జీ అంత హెవీగా ఉంటుంది. అలా ఉంది అని అంటే మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే మీరు గ్రోత్ అవ్వాల్సింది, ఇక్కడ మీకు జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా ఉన్నంత మీరు బాధపడతారు, ఇక్కడ ఏం గ్రోత్ ఉండదు, వెళ్ళిపోండి. ఇట్స్ డివైన్ టైమింగ్, మీరు ఇక్కడ నుంచి లీవ్ చేయడానికి డివైన్ టైమింగ్ అన్నట్లు అనమాట. సో అందుకనే నేను ఇక్కడ సైన్స్ ఏం చెప్పాను, ఎందుకు క్లియర్ లేనంటే ఎప్పుడైతే నెగిటివిటీ ఓవర్గా వస్తుందో, అంటే రెండు బ్యాలెన్స్లో ఉంటుంది ఎప్పుడైనా సరే, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండు ఈక్వల్గా ఉంటుంది. బట్ ఒకటి ఎక్సీడ్ అవుతుంది, స్పెషల్లీ నెగిటివిటీ అని అంటే మాత్రం అక్కడ ఇంకా ఉండకూడదు, అది ఇంకా టైం టు ఎండ్ అన్నట్లు మీనింగ్ అనమాట. ఓకే, సో అది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే మీరు ఎంత హోల్డ్ చేసినా ఇక్కడ దీనివల్ల లాభం ఏమీ లేదు, మీరు వెళ్ళిపోవడమే కరెక్ట్. మీరు ఎంత చూసినా అది పాస్ట్ తిరిగి రాదు, మళ్ళీ అది సేమ్ లాగా అవ్వదు, మీరు హర్ట్ అవుతూనే ఉంటారు. ఇది డివైన్ టైమింగ్, మీకు గ్రోత్ మంచిది ముందు వెయిట్ చేస్తూ ఉంది, న్యూ బిగినింగ్స్ ఉంది, అది నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది మీ లైఫ్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.